ఒక శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయటం కోసం రజనీ గారి కారులోకి వెళ్ళి రజనీ గారిని బయటకు లాగేసి దౌర్జన్యం చేసి కారులోకి దొరబడి ఆ సిఐ గారు ఆ శ్రీకాంత్ రెడ్డిని చొక్కా పట్టుకొని బయటకు ఈడ్చుకొచ్చాడు. అది కాకి దుస్తులు ధరించినటువంటి ఒక పోలీసు ఆ విధంగా చేశాడు. ఆయన పోలీసా లేకపోతే రౌడీనా అనేటువంటి పరిస్థితి ఆ సీన్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అసలు ఏంటిది? శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఆయన చేసిన తప్పేమిటి? శ్రీకాంత్ రెడ్డి ఎవరు అనే విషయాలు కొద్దిగా ఇక్కడ మనం చర్చించుకుందాం. మాజీ మంత్రివర్యులు ఆమె దగ్గర పనిచేసేటటువంటి ఒక యువకుడు ఆయన మీద ఒక ఫాల్స్ కేసు పెట్టారు. ఎప్పుడు పెట్టారో తెలుసా? నిన్న ఉదయమే. ఎప్పుడు జరిగిందో సంఘటన తెలుసా? ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనని నిన్న ఉదయం కంప్లైంట్ చేస్తే రిజిస్టర్ చేశారు. సిఐ గారు వెంటనే హుటాహుటిన వెళ్ళి అని పట్టుకురావడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం ఉందిలే, రజనీ గారిని మ్యాన్ హ్యాండిల్ చేసేదానికి వెళ్ళిపోయారు. ఆ సుబ్బనాయుడు గారు అంటే ఆయన సిఐ గారు చాలా అమితోత్సాహాన్ని ప్రదర్శించారు. రజనీ గారి కారులోకి వెళ్ళి రజనీ గారు నివారిస్తున్న శ్రీకాంత్ రెడ్డిని చొక్కా పట్టుకొని ఒక రౌడీని ఒక సంఘ విద్రోహ శక్తిని లాక్కొచ్చినట్టు లాక్కొచ్చారు. లాక్కొచ్చి ఏం చేశారబ్బా? మళ్ళీ నెక్స్ట్ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే ఏమైంది? కోర్టు వారు ఇది కేవలం 41 నోటీస్ ఇచ్చి పంపించేటటువంటి కేసు అని వెంటనే బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఏమైంది సుబ్బనాయుడు గారు? మీరు చేసినటువంటి ఈ దౌర్జన్య కాండ వలన ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించుకోండి. 41 నోటీస్ ఇచ్చి పంపించేసేటటువంటి కేసులో ఒక ఎక్యూజ్డ్ని మీరు తీసుకురావడం కోసం మాజీ మంత్రివర్యులు మహిళ అయినటువంటి రజనీ గారిని కూడా మ్యాన్ హ్యాండిల్ చేసే స్థాయికి మీరు వెళ్ళారు అంటే మీరు పోలీస్ ఆఫీసరా లేకపోతే తెలుగుదేశం పార్టీకి తరపున గూండాగిరి చేయడానికి మీరు కాకి బట్టలు వేసుకున్నారా అనేటువంటి సందేహం నాకే కాదు, ఆ సంఘటన విన్నవారికి చూసిన వారికి కూడా అనుమానం కలుగుతుంది. హరీష్ కుమార్ గుప్తా గారి ఫోన్ నేను ఎన్నిసార్లైనా చేయండి, వారం రోజుల నుంచి ఇదే టోన్. బ్లాక్ చేశారు. సరే బ్లాక్ చేశారు, ఆయన బిజీలో ఉన్నారులే, అందువల్ల బ్లాక్ చేసి ఉంటారు అనుకొని నేను వారికి మెసేజ్లు పెట్టాను. ఎప్పుడు? వెడ్నెస్డే ఒక మెసేజ్ పెట్టాను. మళ్ళా ఇవాళ అప్పిరెడ్డి ఇంకా కొంతమంది ఎమ్మెల్సీలు మీరు మెసేజ్ పెట్టండి, మా ఫోన్ కూడా ఎత్తటం లేదంటే వారికి ఇవాళ ఎన్నింటికి ఇది 6:59కి నేను మెసేజ్ పెట్టాను. అయ్యా మిమ్మల్ని కలవాలి, రజనీ గారి వ్యవహారం పోలీసు వారు చేసిన దౌర్జన్యం గురించి మీకు విన్నవించాలి, మేము మాజీ మంత్రులమి అలాగే కొంతమంది ఎమ్మెల్సీలను కలిసి మీ దగ్గరికి వస్తాము అని మెసేజ్ పెట్టా. దానికి సమాధానం లేదు. ఏం నాకు అర్థం కాల. ఒక పోలీసు అధికారి, టాప్ ఐపీఎస్ ఆఫీసర్ అపోజిషన్లో ఉన్న మాజీ మంత్రులని ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలని అపాయింట్మెంట్ ఇవ్వండి సార్, ఉన్న విషయం మేము చెప్పుకుంటాం అని అడుగుతుంటే ఇవ్వరే. ఎందుకని? ఏమవుతుంది ఈ వ్యవస్థ? ఏమవుతుంది ప్రజాస్వామ్యం? బహుశా చంద్రబాబు నాయుడు గారు అలా మీరు అపాయింట్మెంట్ ఇస్తే నేను ఊరుకోనని, అపాయింట్మెంట్ ఇవ్వనంటేనే నేను డీజీపీగా మిమ్మల్ని అంగీకరిస్తానని ఏమైనా అగ్రిమెంట్ చేసుకున్నారా? తప్పు కదా ఇది. ఒక ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇంతమంది మాజీ శాసనసభ్యులని ఎమ్మెల్సీలని అడుగుతూ ఉంటే మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రజాస్వామ్యం ఏమైపోతుంది? లా అండ్ ఆర్డర్ ఏమైపోతుంది? మా బాధ ఎవరింటారు చెప్పండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సందర్భంగా. సరే పోలీస్ వ్యవస్థలో కింద సిఐలు ఎస్ఐలు లేదా మరొకరు ఎవరో లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మాటో మంత్రుల మాటో ఇని దౌర్జన్యకాండాలు చేస్తున్నప్పుడు మేము చెప్పుకోవడానికి డీజీపీ గారి దగ్గరికి కూడా వెళ్ళలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాష్ట్రంగా ఇది ఉంటే చాలా ప్రమాదం అండి. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నాను, మేము ఒక బృందంగా వచ్చి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలను డీజీపీ గారికి విన్నవించాలని అనుకుంటున్నాం. ఇప్పటికైనా ఇస్తే ప్రజాస్వామ్యం బతికుందని అనుకుంటాం. మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏం చేయాలి? మేము తిరుపతి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాలా? లేకపోతే న్యాయస్థానాలకు వెళ్ళి అయ్యా మాకు డీజీపీ గారి చేత మీరు పర్మిషన్ ఇప్పించండి అపాయింట్మెంట్ అని అడగాల? ఇది ధర్మమేనా?
కాబట్టి నేను డీజీపీ గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అపోజిషన్లో ఉన్నాం మేము, 11 సీట్లు మాత్రమే మాకు రావచ్చు. అయినా ప్రజాస్వామ్య దేశంలో డీజీపీ గారు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగినటువంటి అపాయింట్మెంట్ని తిరస్కరించడం సరైంది కాదు. కనీసం ఫోన్ ఎత్తి ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి రండి అని చెప్పటం అనేది ధర్మమని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను.